హీరోలు చాలా వరకు డ్యూయల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకటి చేయడానికే ఏళ్లకు ఏళ్లు తీసుకునే లగ్జరీని ఎవ్వరూ ఎంజాయ్ చేయడం లేదు. ఇప్పుడు సమయం గొప్పది. ఆ విలువ తెలుసుకొని దాని వేగంతో సమానంగా పరుగులు తీయాలని ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చేస్తున్నారు. ఫైనల్ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూనే అనిల్ రావిపూడి సినిమా పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ప్రస్తుతానికి మెగా బాస్ 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టే. అన్నయ్యనే ఫాలో అవుతున్నారు తమ్ముడు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు, ఓజీ 2 ప్రాజెక్టులు సెట్స్ మీదున్నాయి పవర్ స్టార్ కు. పవర్ స్టార్ మాత్రమే కాదు, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కూడా ఇదే రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు. మొన్నటిదాకా డాకు మహారాజ్ను, అఖండ 2 తాండవంను బ్యాలెన్స్ చేశారు. ఇప్పుడు అఖండ 2 షూటింగ్ చేస్తూనే నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ పనుల మీద ఫోకస్ పెంచారు. మరోవైపు ఆదిత్య 369 రిలీజ్ మీద కూడా దృష్టి పెట్టారు. నేను చూడ్డానికే సీనియర్ని, పనుల్లో యంగ్స్టర్స్ కి గట్టి పోటీ ఇస్తా అంటున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఓవైపు భారీ మల్టీ స్టారర్ కూలీ మూవీలో నటిస్తున్నారు. ఇంకోవైపు ధనుష్ తో కలిసి కుబేరాలో చేస్తున్నారు. ఈ 2 సినిమాలు 2025లో నా నుంచి మీకోసం అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. సీనియర్లే పరుగులు తీస్తుంటే మేం ఖాళీగా ఎందుకుంటాం, మేము కూడా వారి వెంటే అంటున్నారు యంగ్స్టర్స్. డార్లింగ్ ప్రభాస్ కు ఎప్పుడూ 2-3 ప్రాజెక్ట్స్ సెట్స్ మీద ఉంటూనే ఉన్నాయి. తారక్ కూడా నార్త్ సౌత్ ని బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నారు. వీళ్లే కాదు, ఇంకా చాలా మంది ఈ రూట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. సీనియర్ హీరోయిన్లందరూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటే కాజల్ మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఉన్న సమయాన్నంతా కిచ్లుకే కేటాయించేస్తున్నారా ఏంటి అంటూ కాజల్ గురించి ఆరా తీస్తున్నారు అభిమానులు. అలాంటి వారికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చేశారు కాజల్. ఇంతకీ ఏంటా సర్ప్రైజ్? సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న సినిమా సికిందర్. ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. సికిందర్ మూవీ గురించి జనాలు ఎప్పుడు మాట్లాడుకున్నా ముందుగా చెప్పుకునే డీటెయిల్స్ ఇవే. కాకపోతే లేటెస్ట్ గా రిలీజ్ అయిన హోలీ సాంగ్ చూసిన వారికి మాత్రం ఇంకొక మెయిన్ మ్యాటర్ అర్థమైంది. ఎస్, ఈ సాంగ్ లో రష్మికతో పాటు కాజల్ కూడా ఉన్నారు. చాన్నాళ్లుగా ఆమె మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కెరియర్ మంచి ఊపు మీదున్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు కాజల్. అయినా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టనని చెబుతూనే ఉన్నారు. కానీ ఆమెకి పెద్దగా అవకాశాలు లేవు. భగవంత్ కేసరి సినిమాలో నటించిన కాజల్ క్యారెక్టర్ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు. సౌత్ లో ఇప్పుడు ఆమెకు ఇండియన్ 3 మూవీ ఉంది. యాక్చువల్ గా ఇండియన్ 3కి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయిందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే రిలీజ్ డేట్ మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి జస్ట్ 6 మంత్స్ లో మూవీని రిలీజ్ చేసే ప్లానింగ్ ఉందని శంకర్ చెప్తున్నా ఇప్పుడు ఆ మాటల్ని పట్టించుకునేది ఎవరు బాస్ అన్నదే రిపీటెడ్ గా వినిపిస్తున్న ప్రశ్న. కన్నప్పలో కూడా కీ రోల్ ప్లే చేశారు కాజల్. మెగా మల్టీ స్టారర్ గా పేరు తెచ్చుకుంది కన్నప్ప. ఈ మూవీలో కాజల్ పాత్రకు ఎలాంటి గుర్తింపు దక్కుతుందనే ఆతృత ఆమె అభిమానుల్లో కనిపిస్తోంది. సో రిలీజ్ కి రెడీ అవుతున్న సికిందర్, కన్నప్ప మీదే ఇప్పుడు ఈ నార్త్ భామ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాలనే మాట ఎప్పుడో పోయింది. ఈ విషయాన్ని వాళ్ళు వీళ్ళు కాదు, బాలీవుడ్ వాళ్ళు కూడా మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేస్తున్నారు. అందరికన్నా ముందు కంగనా రనౌత్ చెప్పిన మాటల్నే ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా చెప్పేశారు. కాకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ మాట చెబితే మరింత స్ట్రాంగ్ గా వినిపిస్తుంది కదా, ఏమంటారు? అంతేనా? బాలీవుడ్లో బాగా ఆడే సినిమాలు ఆడుతున్నాయి. వాటికి సరైన టైం, బిజినెస్, సౌత్ టచ్ అన్నీ కలిసొస్తున్నాయి. మరికొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన పరాజయాన్ని చూస్తున్నాయి. స్టార్లున్నా, పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ పడినా పట్టించుకునేవారు కరువవుతున్నారు. బాలీవుడ్లో సినిమాలు ఎందుకు భారీగా జనాలను ఆకట్టుకోలేకపోతున్నాయి అనే దాని మీద మాట్లాడారు అమీర్ ఖాన్. సినిమా ప్రీ రిలీజ్ టైంలో భారీగా ప్రమోషన్లు చేసి థియేటర్లకు జనాలను ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ వారు రాకపోతే జస్ట్ 8 వారాల తర్వాత వారి ఇళ్లకు తీసుకువెళ్లి చూపించేస్తున్నాం. కానీ నా చిన్నతనంలో ఈ పరిస్థితి లేదు. అందుకే ప్రతి సినిమాను థియేటర్లలోనే చూసేవాణ్ణి. అలా బాక్సాఫీస్ కళకళ్లాడేది అని చెప్పారు. సౌత్తో పోలిస్తే నార్త్ వాళ్లకు బిజినెస్ మీద పట్టు కుదరడం లేదన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. అంతేకాదు, ఒకప్పటిలా హిందీ సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోతున్నాయన్నది కూడా ఆయన వర్షన్. దక్షిణాది వారు జనాల నాడిని పట్టుకోగలుగుతున్నారంటున్నారు ఆమీర్. సౌత్ నుంచి వచ్చిన ఓ మోస్తరు సినిమాలు కూడా 600-700 కోట్లు కొల్లగొట్టేస్తున్నాయన్నది ఆమీర్ మాట. నార్త్లో అమీర్ ఖాన్ లాంటి స్టార్ అలా అన్నారంటేనే అక్కడ మన సినిమాలకున్న ఇంపార్టెన్స్ అర్థమవుతోంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి మనవారు మరింత ట్రై చేస్తే బాగుంటుందంటున్నారు క్రిటిక్స్. ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ సీక్వెల్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అనగానే ఎవ్వరికి నచ్చిన పేర్లు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మాత్రం ఒక్కటంటే ఒక్క మూవీ పేరే చెప్తోంది. ఇంతకీ ఏంటా మూవీ అంటారా? మరేంటో కాదండోయ్, జైలర్ 2.
జైలర్ హుకుం మళ్ళీ బిగిన్స్ అంటూ ముత్తువేల్ పాండ్యన్ కి ఇంట్రో ఇచ్చేస్తోంది యూనిట్. నిన్న మొన్నటి దాకా కూలీ సినిమా పనుల్లో ఉన్న తలైవర్ ఇప్పుడు అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఇప్పుడు జైలర్ సెకండ్ చాప్టర్ మీద ఫోకస్ అంతా అని స్ట్రాంగ్ గా చెప్పేస్తున్నారు. మన ముత్తువేల్ పాండ్యన్ ఈజ్ బ్యాక్ అని డిక్లేర్ చేసింది టీం. హట్ బిగిన్స్ అంటూ చెన్నైలో షూటింగ్ స్టార్ట్ అయిన విషయాన్ని షేర్ చేసుకుంది సన్ పిక్చర్స్. జైలర్ సీక్వెల్ ని పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా మొదలుపెట్టేశారు మేకర్స్. 2023లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి సెకండ్ పార్ట్ కోసమే వర్క్ చేస్తున్నారు నెల్సన్. తలైవర్ ఏజ్ కి తగ్గ రోల్ ని సూపర్బ్ గా డిజైన్ చేశారంటూ నెల్సన్ కి వండర్ఫుల్ అప్లాస్ దక్కింది. దాన్ని నిలబెట్టుకోవాలంటే సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ అంతకు మించి ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు కెప్టెన్. అటు పూజా కార్యక్రమాలు జరుపుకోగానే స్కెడ్యూల్ ని కంటిన్యూ చేస్తోంది టీం. ఫస్ట్ స్కెడ్యూల్ చెన్నైలో ఉంటుంది. 14 రోజులు మెరీనా తీరంలోనే ప్లాన్ చేశారు. ఇక నెక్స్ట్ స్కెడ్యూల్ హాట్ సమ్మర్ లో ఉంటుంది. కేరళలో చెయ్యాలి అన్నది ఇప్పటి వరకు ఉన్న ప్లాన్. అనిరుద్ స్వరాలు అందిస్తున్నారు. తలైవర్ కెరియర్లో ఇంతకుముందు ఎవ్వరూ చూడని యాంగిల్ ని సెకండ్ పార్ట్ లో టచ్ చేస్తారనే టాక్ వైరల్ అవుతోంది. జైలర్ 2 చూసిన వాళ్లు ఇది కదా తలైవర్ నుంచి మేం కోరుకున్నది అంటే చాలు అన్నది నెల్సన్ ప్రెజెంట్ ఫీలింగ్. ముత్తువేల్ పాండ్యన్ ఈసారి స్క్రీన్ మీద ఎలా చెలరేగిపోతారో, ఆయనకు ఆయా స్టేట్స్ నుంచి ఏ హీరోలు సపోర్ట్ చేస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అద్భుతంగా సాగిన కెరియర్ కి అందంగా ఎండ్ కార్డు వేయాలనుకుంటున్నారు విజయ్. ఆయన టార్గెట్ రీచ్ కావడానికి ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి తాము రెడీగా ఉన్నామని చెబుతున్నారు యంగ్ డైరెక్టర్లు. జస్ట్ చెప్పడమే కాదు, వెంటనే ముందుకొచ్చేశారు. ఇంతకీ ఆ కెప్టెన్లెవరు? వాళ్ళు చేసే హెల్ప్ ఎలా ఉండబోతోంది? డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం పదండి. విజయ్ హీరోగా నటిస్తున్న ఆఖరి సినిమా జననాయగన్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్లను టచ్ చేస్తుందా? ఇప్పటిదాకా ఏ తమిళ సినిమా చెయ్యని ఫేట్ ని విజయ్ చేసి చూపిస్తారా? చెయ్యాలంటే ఏం చెయ్యాలి? కాలీవుడ్లో ఇదిప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్. దళపతి హీరోగా వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా జననాయగన్. రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ దీని తర్వాత సినిమాలు ఏం చేయనని ముందుగానే చెప్పేశారు. మీరు ఆవేశంతో అలాగే అంటారు కానీ మేమడిగితే కాదంటారా అంటూ ఇంకా కొంతమంది డైరెక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. లియో సీక్వెల్ కి స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని లోకేష్ ఎప్పటినుంచో చెప్తున్నారు. ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం గానీ ముందైతే నా కోసం ఒక పని చేసి పెట్టు అని అడిగారట విజయ్. దళపతి అడిగితే కాదంటానా అంటూ వెళ్లి జననాయగంలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేశారు లోకేష్. కెమెరా ముందు కనిపించడం అతనికి కొత్తేం కాదు. విజయ్తో అట్లీకి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆఖరి సినిమాలో తాను కూడా ఒక షాట్లో కనిపిస్తారని చెప్పేశారట అట్లీ. పనిలో పనిగా నెల్సన్ కూడా ఫ్రేమ్లో ఉంటారట. ఇంతమంది దర్శకులు సెట్లో ఉంటే కెప్టెన్ వినోద్ పని ఈజీ అవుతుందని కొందరు, అబ్బో చాలా స్ట్రెస్ ఉంటుందని ఇంకొందరు అంటున్నారు. జననాయగన్ రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు విజయ్ అభిమానులు. చూసారుగా, ఇవి వాల్టీ సినిమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.